వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు అందిస్తామని ప్రోదయ్ పాల్ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల పరిధిలోని నిన్నటి రోజున వడగళ్ల వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని అన్నారు. నష్టపోయిన రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందిస్తే ఎకరానికి 10,000 ఆర్థిక సాయం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. నిన్నటి రోజు సాయంత్రం కూడా ఈదురు గాలులతో పాటు వడగండ్ల వర్షం కురవడంతో చెందుర్తి మండలంలోని సనువుల ప్రాంతంలో దేవుని తండ, జల్పత్ తండ, అటువైపు కృష్ణంపేట, అటువైపు జోగాపూర్, ఇటువైపు లింగంపేట, మల్యాల ఈ చెందుర్తి మండలంలో, పైకి కోనరావుపేట మండలంలో కూడా కొంత భాగం, ఆ పైన వీర్నపల్లి మండలంలో కూడా కొంత భాగంలో రైతులు వేసుకున్నటువంటి వరి పొలాల పైన వడగలు వెళ్ళడం వల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఎబో 33-35%, కొన్నాక 50% కూడా పంట నష్టపోయిందనేటువంటి సమాచారం రైతు సోదరుల ద్వారా, నా దగ్గర మిత్రుల ద్వారా సమాచారం రాగానే నిన్నటి రోజు రాత్రే గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఏడీ గారు కూడా సంబంధిత రెవెన్యూ విభాగానికి కూడా సమాచారం ఇచ్చి రేపు ఉదయం వెళ్ళి పరిశీలిద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి మహిళా రైతులు కానీ, గిరిజన రైతులు కానీ మరి చెప్తున్నటువంటి సందర్భం, లేదా క్షేత్రస్థాయిలో చూస్తున్న సందర్భంలో కోతకు వచ్చి 2-3 రోజుల లోపల పంట చేతికి వస్తుందని చెప్పి ఇంతకుముందు రామరాపల్లి సంబంధించిన రైతులు మాట్లాడితే రేపు ఆల్రెడీ కోద్దామని అనుకున్న పంట ఏ విధంగా జరిగిందని చెప్పని బాధతో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది. ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో వడగళ్ల వల్ల నష్టపోతే ఎవరు కూడా ఎకరాకు రూపాయి కూడా రాని సందర్భం, ఆ రోజు అనాపైస కూడా రాపోతుంది. అంతకుముందు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వడగళ్ల వల్ల నష్టపోయిన వారికి ఆ రోజు ఇచ్చేవాళ్ళం. మధ్యలో 10 సంవత్సరాలు లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అకాల వర్షము, అపార నష్టము వడగళ్ల వల్ల జరిగినటువంటి వారికి తప్పనిసరి ఇవ్వాలని చెప్పని